ఉత్తర కొరియాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో అక్కడున్న నదులు, సరస్సులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిరంతరాయంగా భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియాకు దాయాది దేశమైన దక్షిణ కొరియా సంచలన ఆఫర్ ప్రకటించింది. తాము వరద బాధితులను ఆదుకుంటామని చెప్పింది. నిరాశ్రయులైన వారికి కొంత సామాగ్రిని అందిస్తామని తెలిపింది. ఎలా సరఫరా చేయాలనే దానిపై వెంటనే స్పందించాలని ఉత్తర కొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది దక్షిణ కొరియా. సాధారణంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య తరచూ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలానే ఉంటుంది. క్షిపణి ప్రయోగాలు, సియోల్ యుద్ధ సన్నాహాలతో రెండు దేశాల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. అలాంటిది దాయాది దేశంలోని ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉంటే దక్షిణ కొరియా చూడలేకపోయింది. ఉత్తర కొరియాకు తాము సాయం చేస్తామంటూ ముందుకొచ్చింది. భీకర వరదలతో అతలాకుతలమవుతున్న కిమ్ రాజ్యానికి తాము మానవతా సాయం చేస్తామని ఆఫర్ చేసింది. అయితే దాయాది దేశం ఆఫర్పై ఇంకా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ స్పందించలేదు. కాగా కిమ్ స్వయంగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. కిమ్ పడవలో ప్రయాణిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియాలో వరద ప్రభావం వల్ల బుధవారం నాటికి 4,000కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు చెబుతున్నారు. 7,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. వరదలు సంభవించడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది కిమ్ ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు. విపత్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు గట్టి సూచనలు చేశారు కిమ్. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కోవిడ్ సమయంలో కూడా ఉత్తర కొరియాకు సాయం చేస్తామని దక్షిణ కొరియా ముందుకు వచ్చింది. కానీ అప్పుడు కూడా దాయాది దేశం సాయాన్ని కిమ్ తిరస్కరించారు.